గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్త వహించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు. మహిళా సంక్షేమ ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని వివరించారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎటుపోతు రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింటిలో గర్భిణీ మహిళలకు ఈ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా గర్భిణీ మహిళలను తన దుప్పుట్టువులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు కుంకుమ చీర జాకెట్ మిఠాయిలు తదితర వాటిని అందజేస్తారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన మహిళ ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలలో పేరు నమోదు చేసుకుంటే సుఖ ప్రసవం అయ్యే వరకు ప్రభుత్వం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ఐసిడిఎస్ ద్వారా పోషకాహారాన్ని అందించడమే కాక బిడ్డ పుట్టక ముందు పుట్టిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయడం జరుగుతోందన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కూడిన కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరబోతు రమణారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గర్భిణీ మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. పోషకాహారం అందించలేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోషకాహారాన్ని అందించడమే కాకుండా గర్భిణీ మహిళల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతపై పూర్తిగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నామని చెప్పారు. సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై మహిళలను ఆశీర్వదించి పసుపు కుంకుమ అందజేయడం మహిళలందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఆడపడుచులకి అండగా మహిళలకి ఒక స్వర్ణయుగం లాగా ఉంటుంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా మహిళలకి అన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచిన 4,000 చేసాం. అలాగే 3 సిలిండర్ని మహిళలకు ఇస్తానన్నాం, 3 సిలిండర్ మహిళలకు ఇస్తున్నాం. పేదవాడి కడుపు నింపేటట్టుగా అన్నా క్యాంటీన్లు పెడతాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. అంతేకాకుండా అమ్మఒడి గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు, ఇవాళ తల్లి దీవెన పేరు మీద, తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు కూడా ఈ నెల నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మా మహిళా సోదరీమణులందరికీ సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. దాని ప్రకారం రేపు జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం బస్సు ప్రయాణం కూడా పెడతాం. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు నిర్మిస్తున్నాం. ఈరోజు 57వ డివిజన్లో మా ఎరబోతు రమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మా గర్భిణీ స్త్రీలు, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా మరి డీటెయిల్స్ తెప్పించి వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ వేసి పుట్టింటి వాళ్ళు సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు ఏ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేస్తారో ఆ విధంగా శ్రీమంతం చేసి వాళ్ళు పండంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను ప్రసవించాలని ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టికాహారం ఇవ్వటం కానీ, గుడ్లు, పాలు, మరి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మా అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాల ద్వారా బిడ్డను ప్రసవించినాక పెంచే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్ని రకాలుగా పేదలకు అండగా ఉంటా ఉన్నాం, మా మహిళలకు అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తాం. ఈ మంచి కార్యక్రమం చెప్పిన 57వ డివిజను పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తాం.